శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక సైగా. రెడ్ సిగ్నల్ పడింది. 2 ఆటోలు గుద్దుకుని అందులోని జనాలు తీవ్ర గాయాలు అవటాన ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖరీదైన కారులో ప్రయాణిస్తున్న లావణ్యకు రోడ్డు మీద ట్రాఫిక్ నిండితే అంతులేని చిరాకు, విసుగు, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ట్రాఫిక్ కారణమైన అందరినీ నిలవబెట్టి ఒకేసారి పూల్స్ చేయటము, వాళ్ళని తిట్టేయటము చేసేయాలని, వాళ్ళని షూట్ చేసేయాలని అంటూ ఉంటుంది. విలాసంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని అంటే ఇష్టపడే భర్తతోటి అంటూ ఉంటుంది. బుద్ధి జ్ఞానం లేదు ఈ ఆటో వెధవలకి. ట్రాఫిక్ రూల్స్ తెలియని వెధవలకి. అసలు ఈ వెధవలకి లైసెన్స్ ఇచ్చే వాళ్ళని జైల్లోకి తొయ్యాలి. గల్లీలో ఓ జారెడు దూరం కూడా కాకుండా వెధవలు నడుపుతారు ఆటోలు, క్యాబ్లు అద్దెకి తీసుకొని. నా బొందకు అద్దెకి తీసుకుంటారో ఇది ఎత్తుకొస్తారో, తెచ్చి ఎవడో ఒకటి గుద్దించేసి వాళ్ళంటి వాళ్ళకి టైం వేస్ట్ చేస్తూ ప్రాణాలు తీసేస్తారు. కోపంగా లావణ్య నల్ల కళ్ళద్దాలు సవరించుకొని ఏసీ పెంచుకుంటూ ఇంతలో జరుగుతున్న విషయాన్ని తెలుసుకుందుకు భర్త శ్రీకర్ విండో డోర్స్ పక్కకు నెట్టగానే, సార్ దానం చేయండి, మెడికల్ కాలేజీలో నాకు ర్యాంక్ సీట్ వచ్చింది, కానీ జాయినింగ్కి చాలా ఫీజు కట్టాలి, కాబట్టి కొంత సహాయం చేయండి అంటూ ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి లామినేషన్ చేసిన సర్టిఫికేట్ని ఆయనకి చూపెట్టాడు. పిల్లాడి చదువు, మెడిసిన్కు ర్యాంక్ రావటము, మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వటానికి కొంత ఆ సర్టిఫికేట్ చూసి, తండ్రి లేని అనాథ, చదువులో చాకు, కుర్రాడు కాలేజీకి ఫీజు కట్టాలి, సరి అయినటువంటి సమయంలో కట్టకుంటే సీట్ పోతుంది, కాబట్టి దానం చేయండి, ప్రోత్సహించండి అని చెప్పి ఆ యొక్క సర్టిఫికేట్ సారాంశం. ల్యాబ్లో ఉన్నటువంటి కుర్రాడిని చూసి, ఎప్పుడో ఎన్నోసార్లు కోచింగ్కి ఇప్పించిన ర్యాంక్ అన్నది లేదు కదా, అసలుకి సీటు కూడా కొన్ని కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టి కొనాల్సి వచ్చింది తన కొడుక్కి. పాపం పిల్లాడు చాకులా ఉన్నాడు, ఇంత మార్కులు వచ్చినాయి, పాపం చూడు లావణ్య ఈ పిల్లాడు తెలివితేటలు అంటూ పరిస్థితి తీస్తే 500 నోటు తీసుకుంటే, షటాప్ శ్రీకర్, ఈ దిక్కుమాల వెదలందరినీ ప్రోత్సహించవద్దు, ఇవన్నీ దొంగ నాటకాలు, ఈ విధంలో ఆడే గేమ్స్, రాత్రి కాగానే సిగరెట్, సినిమాలు, గంజాయిలు. తన విండో దగ్గరికి వచ్చి ఏదేదో సైగ చేస్తున్నాడు. ఒరే వెధవ, పని చేసుకుని బతకరాద్రా అంటూ తను ఎంతగానో అసహించుకునే పేదలు, దీనులు, ముఖ్యంగా రోడ్డు మీద తండాలుగా అడుక్కునే పిల్లలు, పడుచు ఆడవాళ్ళంటే తగ్గని ఒళ్ళుమంట. ఇక ఆడవాళ్ళు, ముష్టెత్తుకునేటువంటి ఆడవాళ్ళు, చేతిలో ఒక పిల్లాడు, సంకలో ఒక పిల్లాడు, కడుపులో ఒక పిల్లాడు, అలాంటి వాళ్ళని చూస్తే పరీ కోపంతో ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళని 4 తగిలిద్దామా అన్నటువంటి కోపంతో వేగిపోతుంటుంది లావణ్య. ఆ అగర్భ దరిద్రులను ప్రోత్సహించడం అస్సలకి ఇష్టం లేని లావణ్యకు ఆ కుర్రాడు అదే తననే తదేకంగా చూడటం, ఎదుతో సైగలు చేయటము. ఇదేంటి ఈ వెధవ, కానీ ఆ వెధవ కాదు కదా, వాడు కాదు కదా. గబుక్కున ఎవరో గుర్తుకు రాగానే ధనీమని ముందు డోర్ మూసేసి ముఖానికి మరి ఖరీదైనటువంటి కరోనా మాస్క్ పెట్టేసుకొని, ఇంకో దారి లేదా అన్నపూర్ణ స్టూడియోకి ఈ ట్రాఫిక్ దాటాలంటే షూటింగ్ కాస్త టైం అయిపోతుంది, ఇంకో దారి ఏదన్నా లేదా వెనక్కి పద అంటూ తొందర ఎట్టా వీలవుతుంది లావణ్య, వెనక చూడు ఎంత పొడుగు ట్రాఫిక్కో, వెనక ఈ కారు రివర్స్ చేయటం చాలా కష్టం అంటున్న భర్త శ్రీకర్. ఏసీ వేసిన పెను చెమటలు, కళ్ళకు చలవకడ్డాలున్న కళ్ళు మంటలు మండిపోతున్న భగభగమని, ఎర్రటి ముక్కు పండుమిరపకాయ అయ్యింది. ఇరిటేషన్ రెస్ట్లెస్. ఏంటి ఏసీ బెల్ట్ పెట్టుకుంది, సీటు బెల్ట్ అయినా ఊగిపోతూనే ఉంది, పడిపోతున్నట్టు ఆమెకు అనుభూతి. ట్రాఫిక్ కోపాన్ని భర్తపై చూపిస్తూ లావణ్య విండో అవతల నుండి తన వంకే చూస్తూ సైగలు చేస్తున్నట్టు, తనకు చేస్తున్నట్టు అనిపించింది ఆ కుర్రాడు. అవే చూపులు. ఆ కుర్రాడు తిరిగి వచ్చి లావణ్య వైపు విండో డోర్ గట్టిగా కొట్టసాగాడు. లావణ్య కోపం తారస్థాయి అందుకుంది. అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడి ట్రాఫిక్ ముందుకు నడుస్తుంది. జనాలు ఎక్కడలేని పనిలో జనాలకి ఎంతో పరుగులు, ఆరాటం, తొందర. ప్రతి ఒక్కరికి సహనం అనేది లేదు, ప్రతి ఒక్కరికి ఏవో ముఖ్యమైనటువంటి కార్యాలే. కోపాగించుకున్నటువంటి లావణ్య సీటు కదిలిపోతున్నట్లు అనిపించింది. ఆ కుర్రాడు కదులుతున్నటువంటి కారు కూడా లెక్క చేయకుండా ఆ యొక్క డోర్పై తట్టుతుంటూ అంతే. ఒక క్షణాన దబాలన డోర్ తెరిచి కుర్రాడి చెంపలు పగలగొట్టి ఒక్క తోపు తోసి సీట్లో కూర్చుంది. అంతే. పిల్లాడు వేగంగా వస్తున్న కార్లు, ఆటోలు, క్యాబ్లు ఒకటే కోలాహలం. అంతే. కుర్రాడి చేతిలోని డబ్బు సంచి, సర్టిఫికేట్ రక్తసిక్తమైపోయాయి. వేగంగా వచ్చే కారు కింద పడిన కుర్రాడిని చూసి కూడా లావణ్య కోపం చల్లారలేదు. ఏ మాత్రం ఆమెకి జాలి కనికరం అన్నది కలగలేదు. పైగా ఈ వెధవల డబ్బు కోసం
కోసం ఈ పోరంబోకు ఆటలు ఆడతారు. ఇవన్నీ నాటకాలే. ఒక క్షణం అది కూడా దొంగ రక్తం అయి ఉంటుంది. ఏ సిరానో పోసుకుంటారు. సినిమాలు చూస్తున్నారు కదా, మనం అటు వెళ్ళగానే డబ్బులు కలెక్ట్ చేసుకుని లేచి కూర్చుంటాడు. పద నువ్వు అంటూ భర్తను హెచ్చరించింది. ఆ యొక్క కోపానికి లావణ్య యొక్క ఉగ్రరూపం చూసి భర్త హడిలిపోయాడు. పాపం కుర్రాడు, అనవసరంగా డోర్ తెరిచావు, పాపం శ్రీకర్ మన సంగతి చూడు, వెళ్ళాల్సిన టైం అయిపోతుంది పోని అంటూ ఉంది. 4 ఏళ్ల క్రితం భర్త నుంచి మంచి సంపాదనాపరుడు అనటానికి వీలున్న చట్టం, న్యాయం, ధర్మం అంటూ లంచాలు బాగా దిగమింగే అవకాశం ఉన్న అటువంటి అవకాశానికి దారివ్వకుండేటువంటి భర్త అంటే ఆమెకి తగ్గని విసుగు, చిరాకు. అత్యవసర ప్రభుత్వ జీతం అంటే అతను గడపడం ఆమెకి అస్సలకి ఇష్టం లేదు. చావలేక బతకలేక ఆ యొక్క ఇంట్లో ఉండింది లావణ్య. 12 ఏళ్ళు కాపురం చేసి కొడుకుని కని మధ్యతరగతి బ్రతుకంటే చిదరించుకున్నటువంటి లావణ్య భర్తను కొడుకును వదిలేసి రంభలాంటి తన అందానికి దాసుడే భార్యా పిల్లల్ని పురుగుల్లా విదిలింపజేసేసి లావణ్యని పిల్లాడేశాడు శ్రీకర్. ఆ విధంగా తన అందాన్ని ఎరగా చూపి శ్రీకర్కి భార్య అయిపోయింది. భార్యను, భర్తను, బిడ్డని గారికి వదిలేసి వచ్చింది. తండ్రి పెరాలసిస్ వచ్చి మంచానికి పడిన తర్వాత పరిమితమైనటువంటి ఆదాయం లేని పిల్లాడిని తిరిగి చూసినటువంటి స్కూల్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్ ప్రోత్సహించి ఉడతాభక్తిగా చేయూతనిస్తూ మెడిసిన్లో ర్యాంక్ సాధించిన కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఫీజులు కట్టాలి కాబట్టి మెడికల్ సీట్ కోసం డబ్బు సర్టిఫికేట్ పట్టుకొని సరస్వతి కోసం చేచాపిన కన్న కొడుకు తనని గుర్తుపెట్టి ఎక్కడ అమ్మా అని అంటాడో అని ఆ కుర్రవాడిని పురుగును చూసినట్టు చూసి విదిలించి పడేసింది. ఖరీదైన తన కారు కింద విదిలించి పడేసినటువంటి ఆ పురుగు నరిగి మసైపోయి రక్తసిక్తమైపోయింది. పాపం పిల్లోడు చనిపోయి ఉంటాడు. శ్రీకర్ బాధ. నోర్మి శ్రీకర్, చస్తే పీడాపోతుంది. వెదవ కుర్రాడు, నీవు ఆ రోడ్డు చూడు, ముఖ్యంగా నువ్వు కానీ ఏదైనా గుద్దించేస్తావు, తిన్నగా కారు నడుపు. లావణ్య అరుపుకి మరో మాట పరకలేకపోయి అంతే వయసున్నటువంటి తన కొడుకు కూడా తన కొడుకును, భార్యను, మొదటి భార్యను రోడ్డును పడేసిన మొదటి భార్య కొడుకు గుర్తుకు వచ్చారు. అందమైన భర్త కోసం లావణ్య, అందమైన భార్య కోసము శ్రీకర్, ధనవంతుడైన విలాసవంతమైనటువంటి భర్త కోసము లావణ్య. ఈ విధంగా పిల్లల్ని అనాథలుగా చేసేవారు ఎందరో. సెలవు మరి. ఎంపీఆర్ టైమ్స్ ఛానల్.